అన్నం పెట్టిన మనిషిపై కృతజ్ఞత చూపాలి. నోరు లేని కుక్కకు పిడికెడు తిండి పెడితే విశ్వాసంతో తోకూపుతుంది. కానీ బంగ్లాదేశ్ ప్రతిపక్షం బీఎన్పీ మాత్రం అన్నం పెట్టినోడికే సున్నం పెడుతుంది. పాలు పోసి పెంచిన భారత్ పైనే విషం చిమ్ముతుంది. బాయ్కట్ ఇండియా అంటూ మన దేశ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిస్తుంది. దీనికి ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ఘాటుగా బదులిస్తున్నారు. బాయ్కట్ ఇండియానే ముందు మీ భార్యలు చీరల్ని కాల్చేయాలని సవాల్ విసురుతున్నారు. తినే తిండి నుంచి కట్టే బట్ట వరకు భారత్పై ఆధారపడిన బంగ్లాదేశ్ ప్రజలను బాయ్కట్ ఇండియా మరిన్ని కష్టాల్లోకి నెడుతుందని అధికార పార్టీ అవామీ లీగ్ మండిపడుతుంది. అసలు భారత్పై బంగ్లా అపోజిషన్ పార్టీకి ఎందుకంత కోపం? ఇండియా ప్రోడక్ట్స్ను బహిష్కరిస్తే ఎవరికి నష్టం? భారత ప్రభుత్వ సంకల్పం వల్లే బంగ్లాదేశ్ ఒక దేశంగా ఏర్పడింది. తూర్పు పాకిస్తాన్ పేరుతో ఉన్న బంగ్లాను ఇందిరాగాంధీ 1971లో పాకిస్తాన్ చెర నుంచి విడిపించింది. భారత్ అప్పటి నుంచి బంగ్లాదేశ్ను అన్ని రకాలుగా ఆదుకుంటుంది. ఆర్థిక సాయం, అప్పులు, ఉమ్మడి ప్రాజెక్టులతో స్నేహాన్ని బలోపేతం చేసుకుంటుంది. అయితే అది సాయం కాదు, పెత్తనమని బీఎన్పీ ఆరోపిస్తుంది. అవామీ లీగ్ భారత్ చేతిలో కీలుబొమ్మగా మారి దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతుందని మండిపడుతుంది. షేక్ హసీనా ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా 4గోసారి ప్రధానమంత్రి అయ్యారు. భారత్ ఎన్నికల్లో గిమ్మక్కులు చేయడం వల్లే హసీనా గెలిచిందని బీఎన్పీ ఆరోపణ. 20 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంటున్న బీఎన్పీ ఏదో ఒక ఇష్యూ ఉండాలని బాయ్కట్ ఇండియా కార్డును ప్లే చేస్తుంది. భారత్ బంగ్లాకు బెస్ట్ ఫ్రెండ్ అని, ఆ దేశ వస్తువులను బహిష్కరిస్తే దెబ్బతినేది మన ప్రజలేనని హసీనా కౌంటర్ ఇస్తున్నారు. బంగ్లా నుంచి అల్లం వెల్లుల్లి మసాలాలు దిగుమతి చేసుకుంటున్నామని, అవి లేకుండా వంట చేసుకోవాలని అంటున్నారు. బంగ్లాదేశ్ ప్రజలు నిత్యావసరాల కోసం ప్రధానంగా భారత్ పైనే ఆధారపడుతున్నారు. ఇండియా సరుకు లేకపోతే ముద్ద దిగని పరిస్థితి. ధాన్యం, మసాలా దినుసులు, బట్టలు, ఇంధనం, ఎరువులు, పరిశ్రమలకు కావలసిన ముడి పదార్థాలకు భారతే శరణ్యం. 2022 ఆర్థిక సంవత్సరంలో బంగ్లాదేశ్ భారత్ నుంచి 1,35,000 కోట్ల రూపాయల విలువైన సరుకులను అందుబాటు ధరలకు దిగుమతి చేసుకుంది. భారత్ను తీవ్రంగా ద్వేషించే బీఎన్పీ లీడర్ల భార్యలు కూడా కోల్కతాకు వచ్చి చీరలు కొనుక్కొని వెళ్తుంటారు. భారత్ పొరుగునే ఉండడంతో సరుకుల రవాణా ఖర్చు తక్కువ. నిత్యావసరాల సరుకులే కాదు, సాఫ్ట్వేర్ సేవలు, స్కిల్ టెక్నీషియన్లు కావాలన్నా బంగ్లాకు భారతే ఆధారం. బీఎన్పీ ఎత్తుకున్న బాయ్కట్ ఇండియా స్లోగన్ కేవలం సోషల్ మీడియాకే పరిమితమైంది. ఆ పార్టీ ఆశిస్తున్నట్లు బంగ్లా ప్రజలు నిజంగానే ఇండియా సరుకులను బహిష్కరిస్తే ఏమవుతుంది? చైనా జోక్యం పెరుగుతుంది. ప్రాంతీయ ఆధిపత్యం కోసం చైనా సాయం చేసి బంగ్లాను తన చెప్పు చేతుల్లోకి తీసుకుంటుంది. చైనా నుంచి దిగుమతులు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ధరలు పెరుగుతాయి. పాకిస్తాన్కు చైనా చేస్తున్న సాయం కేవలం ఆయుధాలు, భారత వ్యతిరేక ఆందోళనకు మాత్రమే పరిమితం. చైనాకు బంగ్లా చేసే సాయం కూడా అలాగే ఉంటుంది. బంగ్లా తన ఇంటి సమస్యను పరిష్కరించుకోవాల్సింది ఆ దేశ పార్టీలే. భారత్ పెత్తనం సాగించడం లేదని అవామీ లీగ్ దేశ ప్రజలకు నమ్మకం కలిగించాలి. ఎన్నికల్లో పారదర్శకత కోసం స్వతంత్ర నిపుణులతో పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించాలి. బీఎన్పీ కూడా అసత్యాలు ప్రచారం చేయకుండా దేశ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూ భారత్ బంగ్లాల మధ్య స్నేహబంధాలు పెంపొందించడానికి కృషి చేయాలి. అలా కాకుండా బాయ్కట్ ఇండియా అంటే నష్టపోయేది బంగ్లా ప్రజలే.